నమస్తే తెలుగు న్యూస్‌కి స్వాగతం. దేశంలో ఇప్పుడొక ఆసక్తికర రాజకీయ పరిణామం జరుగుతుంది. రాజ్యసభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందులో బీహార్‌లో కూడా రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినాయి. ప్రస్తుత 10వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నితీష్ కుమార్ కేవలం 4 నెలలు మాత్రమే అవుతుంది. ఈ 4 నెలల్లోనే ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్ళబోతున్నారు. తొందరలోనే కేంద్ర క్యాబినెట్‌లో ఆయన ఉంటారు. ఈరోజు నామినేషన్ గూడా ఏస్తన్నారాయన. అదేంటి? ఎందుకు నితీష్ కుమార్ ఇంత సడెన్‌గా రాజీనామా చేయాల్సొచ్చింది? ఎందుకు కేంద్ర మంత్రిగా వెళుతున్నాడు? మరి తర్వాత ముఖ్యమంత్రి ఎవరు? నితీష్ కుమార్ తర్వాత బీహార్‌కి బీజేపీ వ్యక్తి అవుతాడా? లేదా జేడీయూ వ్యక్తి అవుతాడా? ఎవరవుతారో అర్థం గాని పరిస్థితి. నితీష్ కుమార్ గురించి బీహార్ రాష్ట్రం గురించి చర్చ జరుగుతుంటే, దాంతో పాటు అదే చర్చ ఏపీ వైపు కూడా నడుస్తుంది. నితీష్ కుమార్, చంద్రబాబు గత సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించారు? మళ్ళీ బీజేపీ కేంద్రంలో అధికార పీఠంపై కూర్చోవడానికి వీళ్ళిద్దరూ ఎలాంటి సపోర్ట్ అనేది అందరికీ తెలుసు. మరి ఇప్పుడు చంద్రబాబు గురించి కూడా ఆలోచిస్తున్నారు. మరి చంద్రబాబు పరిస్థితి ఏంటి? ఈయన కూడా కేంద్రంలోకి ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా? ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉందా? అనేది ఆలోచిస్తున్నారు. ఎందుకంటే, ఈ మధ్య కాలంలో లోకేష్ ఎమ్మెల్యేలతోటి, ఎమ్మెల్సీలతోటి, మంత్రులతోటి ఆయా పార్లమెంట్‌ల సెగ్మెంట్‌ల వారీగా విందు చేస్తూ ఉండడం, ఆత్మీయ సమావేశాలు జరుపుతూ ఉండడంతోటి ఈ ఈ చర్చకి అంటే లోకేష్ జరుపుతున్న విందు సమావేశాలతోటి ఒక చర్చ నడుస్తూ ఉంటే, అక్కడ నితీష్ కుమార్ కేంద్రంలోకి వెళ్ళటంతోటి ఆంధ్రప్రదేశ్ వైపు ఇంకాస్త జోరుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. దీనంతటికీ ఎండ్ పాయింట్ ఎక్కడ? నిజంగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా అలాంటి పరిణామం ఏమన్నా బీహార్ లాంటి పరిణామం జరగబోతదా? అనేది చర్చ. ఈ పరిస్థితుల్ని గమనిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారున్నారు మనతో. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే. ఇది బేస్. దీనికి ఎండ్ పాయింట్ ఎక్కడ ఉండొచ్చనుకుంటున్నారు మీరు? అంటే ప్రధాని మోడీకి 2 హ్యాండ్ స్టిక్స్ కదా! అన్నారు. ఏది హ్మ్. బీహార్, ఆంధ్రప్రదేశ్. హ్మ్. అటు నితీష్ బొమ్మ, ఇటు చంద్రబాబు బొమ్మ హ్యాండ్ స్టిక్స్ మీద ఏసి ఆ హ్మ్. కార్టూన్ కూడా మీరు చూసుంటారు. అవునవునవును. అవును. అక్కడ బీహార్‌లో పరిణామాలు చూసి ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరగబోతుందనా? హ్మ్. ఇప్పుడు ఈ విధమైనటువంటి ప్రచారం అనాలా? లేకపోతే చర్చ చర్చ. అనాలా? ఇప్పుడు బీహార్‌లో నితీష్ కుమార్ ఒప్పుకున్నాడా? ఏసాడా ఆ! నామినేషన్? ఈరోజు నామినేషన్ ఏస్తున్నాడు. ఇంకా ఏసినట్టు లేడు. మనం ఇప్పుడు ఏస్తాడా? మాట్లాడుతున్న టైంకి ఏసాడో లేదో అప్డేట్ లేదు. ఇప్పుడు ఈరోజు ఏస్తున్నాడనేది అప్డేట్. అమిత్ షా గూడా వచ్చాడంటున్నారు. హ్మ్. ఆళ్ళ ఏది పార్టీ ప్రతినిధులేమంటున్నారు, నితీష్ సీఎంగానే ఉండాలి. ఆ అవును. రాజ్యసభకేదో ఆళ్ళ అబ్బాయినే పంపించండి. అవునవునవును. కేంద్ర మంత్రిగా జేడీయూ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కరెక్టే. నితీష్ హ్మ్. కొడుకుని కేంద్ర మంత్రిగా చేయండన్న దీంట్లో ఒకటి అక్కడ 2 పార్టీల మధ్య ఉన్న ఒప్పందం ఏంటి? హ్మ్. ఇప్పుడు బీజేపీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ నితీష్ కుమార్ పార్టీ మధ్య జరిగినటువంటి ఆ పవర్ షేరింగ్ ఒప్పందం. 2 ఏళ్ళు నితీషు, 3 ఏళ్ళు బీజేపీ సీఎంగా ఉండాలనా? లేదు చెరసగం పంచుకున్నారా? ఈ పరిణామాలు ఎందుకంటే నితీష్ కేంద్ర మంత్రిగా గతంలో పనిచేశారు. హుహు. ఇప్పుడది ఆ హ్యాండ్ స్టిక్ తప్పించి ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకుందామనా? కృత్రిమ కాల మోడీ లేకపోతే షా చేస్తున్నటువంటి అంటే దీంట్లో నితీష్‌ని కేంద్రంలోకి తీసుకుంటే ఆ స్టిక్ తీసేసి ఇక సొంత కాలు పెట్టుకున్నట్టేగా. ఇంక ఆర్టిఫిషియల్ ఎందుకు? బీజేపీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే సొంత కాలే గదా! మరి దానికి నితీష్ పార్టీ మద్దతుండాలి గదా! ఖచ్చితంగా ఉండాలి. అవును. హ్యాండ్ స్టిక్ ఎప్పుడు హ్యాండ్ స్టిక్కే. అంతేనా? అది సొంత కాలయ్యే అవకాశం ఓకే. లేదు. ఓకే. వీలైతే నువ్వు ఇంకా ఆర్టిఫిషియల్ లెగ్‌కైతే అవకాశం ఉంటుంది. ఓకే. 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 హ్మ్. 'మయూరి' సినిమా చూసావు గదా! హ్మ్. డాన్సర్ 'మయూరి' సినిమా ఇప్పుడు ఒకటి ఇక్కడ బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా చూడాలా దీన్ని? అసలు దాన్ని మనం ఆంధ్రప్రదేశ్‌కి పోల్చాల్సిన అవసరం లేదు. అక్కడ ఒప్పందాల ప్రకారం అక్కడ జరుగుతాయి. అక్కడ కింద మీద పడతారు. ఎక్కడ బీహార్‌లో నితీషు లేకపోతే మోడీ. ఎందుకంటే మోడీని వదిలేసి నితీష్ రాజకీయం లేదు. హ్మ్. ఇక్కడ నితీష్‌ని వదిలేసి వాళ్ళు అక్కడ బలోపేతమయ్యే అవకాశం అంతకన్నా లేదు. కాబట్టి ఇక 2 కలిసి ప్రయాణం చేయటమే ఎక్కడ బీహార్ రాజకీయంలో. దాన్ని పోల్చి ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలు
ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి మార్పిడి జరుగుద్ది అన్నట్టుగా పుట్టించి ఏదేదో ప్రచారం చేయటం, లేకపోతే ఛానల్స్ కానీ, ఇది ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇది వాస్తవికతకు దూరంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పరిణామాలు మీరు చూసినట్లయితే, అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో అతను చెప్పాడు, బహిరంగంగా ప్రకటించాడు. ఆయన ఏమని చెప్తున్నాడు, 15 ఏళ్ళు ఈ కూటమి ఉంటుంది, మరో 10 ఏళ్ళు ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఉమ్, ఉమ్, జనసేన కూడా మరి ఎన్డీఏలో ప్రధాన భాగస్వామిగా, correct. ఎక్కడ దేశవ్యాప్తంగా కాదు, ఉమ్, ఆంధ్రప్రదేశ్లో కూడా మనం తీసుకున్నట్లయితే, ఉమ్, అంటే ఇక్కడ దీన్ని అడ్డం పెట్టుకుని ఎన్డీఏని వీక్ చేయాలనో, అక్కడేదో ఒక కుంపట్లు పెట్టాలనో, అక్కడ వాళ్ళ మధ్య ఆ పార్టీల మధ్య లేకపోతే ఆ నాయకుల మధ్య అపోహలు సృష్టించటం, లేదు కార్యకర్తల్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం, దీనికి బాగా ఉపయోగపడుతుంది. ఉమ్, ఈ చర్చ. ఏది ఉమ్, ఈ విధమైనటువంటి ఈ డిస్కషన్స్ కానీ, ఈ ఉమ్, ప్రచారం కానీ, ఉమ్, ఒకటి మీరు గమనించాల్సింది, ఇలాంటి అపోహలో లేకపోతే ఈ విధమైన ఈ రెచ్చగొట్టేటటువంటి చర్చల్లో ఎంత ఎక్కువగా జరిగితే వాళ్ళ మధ్య ఐక్యత అంత బాగా పెరుగుతోంది. కూటమి మధ్య. ఉమ్, ఆంధ్రప్రదేశ్లో ఉమ్, వాళ్ళనంత విడదీయాలని చూస్తే ఉమ్, వాళ్ళంత వాటేసుకుంటున్నారు. ఉమ్. అయితే ఒక్క మాట సార్, లోకేష్ పట్టాభిషేకం జరగాలని కోరుకుంటున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీలో లేరంటారా? ఎమ్మెల్యేలుగా లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా లోకేష్ పట్టాభిషేకం ఈ టర్మ్‌లో జరగాలని కోరుకుంటున్న వాళ్ళు లేరని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ ఆ! 2, 3 అంశాలు. హ్మ్. ఒకటి, లోకేష్ కోరుకుంటున్నాడా? 2, వాళ్ళ నాన్న హ్మ్. ఏది చంద్రబాబు కోరుకుంటున్నాడా? హ్మ్. లేదు మీరన్నది హ్మ్. ఏది కార్యకర్తల్లో ఈ విధంగా కోరుకుంటున్న వాళ్ళు లేరా? హ్మ్. హ్మ్. లోకేష్ నేను కోరుకోవటం లేదు అని స్పష్టంగా చెప్పేశాడు. మొన్నే ఎవరో ముంబై వెళ్ళాడు కదా, ఆమె ఎవరో ఒక ఫీమేల్ జర్నలిస్ట్ ఏదో ఇంటర్వ్యూ తీసుకున్నది. హ్మ్. ఆమె అడిగింది ఇదే ప్రశ్న, మీరన్నదే అడిగింది, మీరు ముఖ్యమంత్రి ఎప్పుడవుతున్నారు అని అడిగింది. హ్మ్. దానికి ఆయన ఏమని చెప్పాడు, 75 ఏళ్ల నవ యువకుడు ఆయన. ఇప్పుడు చంద్రబాబు. ఆయన ఏదో క్వాంటమ్ వ్యాలీ గురించి అడిగితే నేను టేబుల్ కింద నా ఫోన్ పెట్టుకుని చాట్ జీపీటీని అడిగాను, ఆయన దగ్గరేమో క్వాంటమ్ వ్యాలీ గురించి మొత్తం ఉంది హ్మ్. అంటూ తన తండ్రికి తనకి మధ్య ఉన్న ఆ తారతమ్యత ఏంటి, నేను ఇప్పటికే ఆయన క్యాచ్ చేయలేకపోతున్నా, ఆ హ్మ్. రేస్ మేము అందుకోలేకపోతున్నాం, ముఖ్యమంత్రిగా నేను అవ్వటం అనేది అసలు సమీపంలో లేదని ఆయన స్పష్టంగా చెప్తుంటే, ఓకే. నేను అంటోంది అదే, ఏది హ్మ్. చంద్రబాబు అన్నాడా ఈ మాట, తెలుగుదేశం పార్టీలో ఈ విధమైన డిస్కషన్ జరుగుతోందా? అభిమానులు కొంతమంది అనుకోవచ్చు, హ్మ్. లోకేష్ అభిమానులు ఏంటి, మీరన్నది కరెక్టే, హ్మ్. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ యువగళంలో ఆయనతో పాటు నడిచిన వాళ్ళు, అతని యొక్క అనుచరులు, అందరికీ ఉంటుంది కదా, హ్మ్. ఎవరికి ఉండదు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఉండదా? ఆఫ్ కోర్స్. హ్మ్. జనసేనలో ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకోరా? హ్మ్. ఇక్కడేంటి, శాశ్వతంగా అతనే నాకు పెద్ద అన్న అన్నాడు, హ్మ్. అండర్లైన్ చేసుకోవాలి. మొన్న అన్నాడు ఆ మాట లోకేష్, పవన్ కళ్యాణ్ గురించి ఎవరో ఏదో సందర్భంలో వస్తే ఏమన్నాడు, మై పర్మనెంట్ బిగ్ బ్రదర్ ఇది అన్నట్టున్నాడు. హ్మ్. నేను అంటోంది అదే. ప్రతిసారి పవనన్న, పవనన్న అనే సంబోధిస్తుంటాడు. ఈ మధ్య ఏమన్నాడు, హ్మ్. అసలు 2 days బ్యాక్ అన్న కామెంట్ నేను అండర్లైన్ అవును. చేసుకోమన్నా, నేను ఏమన్నాడు, చూడలేదైతే. శాశ్వతంగా నాకు పెద్దన్న అన్నాడు. ఓకే. 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 ఆహాహాహా! అంటే పెద్దన్న, అన్న అది పక్కన పెట్టు, దానికి ముందు ఒకటి తగిలిచ్చాడు. శాశ్వతంగా. అంటే ఆ ఆ! బాండ్ హ్మ్. వీళ్ళు బ్రేక్ చేయాలని ఎన్ని హ్మ్. కట్టెలు పెడుతున్నారో, హ్మ్. పాపం మంట పెట్టాలని చూస్తున్నారు, అక్కడేమో పొయ్యి ఎలగటంలా, హ్మ్. అక్కడేంటి బ్రహ్మాండంగా వాళ్ళ మధ్య ఇంకా ఐక్యత పెరుగుతున్నటువంటి హ్మ్. పరిస్థితుల్లో హ్మ్. బీహార్‌ని, ఆంధ్రప్రదేశ్‌ని ఒక గాట కట్టకూడదు. ఓకే. హ్మ్. రాజకీయంగా అక్కడ రాజకీయం వేరు, ఇక్కడ రాజకీయం వేరు. అక్కడ బీజేపీ పాత్ర వేరు, ఇక్కడ బీజేపీ రోల్ వేరు. కరెక్ట్. ఏది అక్కడ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. అంటే అధికారంలోకి వచ్చేంత కాదు గానీ, జేడీయూ కంటే ఎక్కువ సీట్లు సాధించింది బీజేపీ ఆ! అక్కడ బీహార్‌లో. ఏది అది 2 కూడా ఇవాళ మరి ప్యారలల్‌గా అవును. నడుస్తున్నటువంటి అవును. నేపథ్యంలో అవును. అది డబుల్ ఇంజిన్ సర్కారే. హుహు. ఇది ట్రిపుల్ ఇంజిన్ సర్కారంట. ఈ మధ్యది మార్చారు. ఏది హ్మ్. ఇక్కడ జనసేన, తెలుగుదేశం, హ్మ్. బీజేపీ ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నటువంటి దీంట్లో హ్మ్. మనం చూడాల్సింది, చేయాల్సింది ఏంటంటే ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబే ముఖ్యమంత్రి.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం అంత తీవ్రంగా ఉంది. 30 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాడు. జస్ట్ ఇప్పుడే ఈ రాష్ట్రం వెంటిలేటర్ మీద నుంచి బయటకొచ్చింది. ఉమ్, కేంద్రం అద్భుతంగా సహకారం అందిస్తోంది. ఉమ్, 20 నెలల్లో మనం చూసాం కేంద్రం ఇస్తున్నటువంటి సహకారం దగ్గర దగ్గర ఒక 55,000 కోట్లకి గ్యారంటీ ఇచ్చేసింది. అమరావతి వాళ్ళ అవును అటు వరల్డ్ అవును. బ్యాంక్ గానీ, లేకపోతే ఏడీబీ బ్యాంక్ గానీ ఫస్ట్ బడ్జెట్‌లో 15,000 కోట్లు ఇచ్చారు. ఉమ్, ఉమ్, అసలు ఉమ్, బడ్జెట్‌లోనే పెట్టారు అమరావతి. ఉమ్, పోలవరం మనం చూసాం. ఫస్ట్ బడ్జెట్‌లో 12,500 కోట్లు పెట్టారు. మొన్న ఒక ఉమ్, 3600 కోట్లు పెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ చూసాం. ఏంటి 14,500 కోట్లు ఇచ్చారు. ఉమ్, అంటే మనం ఇవాళ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అటు ఫండ్స్‌లో గానీ, ఇటు ప్రాజెక్ట్స్ శాంక్షన్‌లో గానీ, సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ 2 ఇచ్చింది. మొన్నే కేంద్ర కేబినెట్ ఆమోదం చెప్పింది. ఆ కొప్పర్తి, ఆ ఓర్వకల్ దగ్గర జపాన్ ఆళ్ళు, లేకపోతే కొరియా వాళ్ళు దగ్గర దగ్గర 15,000 కోట్లనమాట. ఉమ్, అంటే ఇది కేవలం డెవలప్‌మెంట్ పరంగా ఇంత సీరియస్‌గా, సిన్సియర్‌గా ఎఫర్ట్ జరుగుతుంటే, దీన్ని జనంలోకి చర్చకి పోనీయకుండా, ఉమ్, ఇవాళ 20 నెలల్లో ఈ ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి పరిణామాలు, అటు అభివృద్ధిలో గావచ్చు, ఇటు వెల్ఫేర్ స్కీమ్స్‌లో గావచ్చు, వీటిపై చర్చ జరగకుండా రకరకాల విన్యాసాలు. ఉమ్, ఏది ఇప్పుడు మీరన్నదే చంద్రబాబు ఉప ప్రధానిగా ఎళ్తాడు. ఉమ్, చంద్రబాబు ఉప ప్రధానిగా ఎళ్ళేదేంటి? ఉమ్. ఆయన అసలు ప్రధానే అయ్యేవాడు గదా! ఎప్పుడు? 25 ఏళ్ల క్రితమే ఆయన ప్రధాని అవకాశం వస్తే. బీజేపీలో అసలు ఉప ప్రధాని పోస్ట్ లేదుగా. ఇప్పుడు చంద్రబాబు కోసం సృష్టించాలి వాళ్ళు. అంటే వాళ్ళు సృష్టించటం జరగదు. ఆళ్ళకి ఉమ్, ఆలోచన లేదు. ఉమ్, మనాళ్ళు దాన్ని పుట్టిస్తున్నారు. ఉమ్, సృష్టిస్తున్నారు. ఉమ్, వదులుతున్నారు. అంటే వీళ్ళ చేతుల్లో పనే గదా! ఏదైనా వదలొచ్చు గదా! ఉమ్, మనకి ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు గదా! ఉమ్. అంటే సార్ ఇక్కడ ఇంకొక వెర్షన్ ఉంది. సరే మీరు చెప్తున్నది ట్రిపుల్ ఇంజిన్ సర్కారు, బాండింగ్ ఇదంతా ఓకే అండి. మనం రాజకీయంగా చూసినప్పుడు ఒక రకంగా ములాయం సింగ్ యాదవ్ చేసింది కేసీఆర్ చేయలేకపోవడం వల్ల, సోనియా గాంధీ చేయలేకపోవడం వల్ల, రాహుల్ గాంధీ నష్టపోయారు. కేసీఆర్ చేయలేకపోవడం వల్ల కేటీఆర్ నష్టపోయారు. చంద్రబాబు కూడా చేయలేకపోతే లోకేష్ భవిష్యత్తుకి ఇబ్బంది అవుతదేమో అనే చర్చ కూడా ఉంది గదా! మీ దృష్టిలో ఉండే ఉంటుంది ఈ అంటే చర్చ. దీని మీద రేపు కొత్త వీడియోలు ఏమన్నా రాబోతున్నాయా? అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన ఎలిమెంట్ ఇంకా ఆళ్ళకి అందినట్టు లేదు. ఆ! ఉంది చర్చల్లో ఉంది ఇది. అదే ఇంకా దీని మీద ఇంకా బిగిన్ అవుద్దనమాట. హ్మ్. రేపటి నుంచి ఏంటి హ్మ్. ఇప్పుడు కేటీఆర్‌కి జరిగిన నష్టం, హ్మ్. లేకపోతే రాహుల్ గాంధీకి జరిగిన నష్టం, హ్మ్. లోకేష్‌కి జరగకూడదంటూ మళ్ళా రాబోతున్న వీడియోలా చిలవలు పలవలుగా. ఎంత హ్మ్. అతని వయసెంత? హ్మ్. ఇప్పుడు లోకేష్ వయసెంత? అంటే అతను ఇంకా సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడగల స్టామినా ఉంది. వీళ్ళంతా లాంగ్ టర్మ్ ఇన్నింగ్స్ ఆడటానికి చూసుకుంటున్నారు తప్ప, హ్మ్. ఏదో 2020 మ్యాచ్ ఆడేసి అప్పుడు వెళ్ళిపోయి పెవిలియన్‌లో కూర్చుందాం అనుకోవట్లా. ప్యాడ్లిప్పదీసి. ఈ 2, 3 ఓవర్లకి అంటే హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా స్పష్టంగా చెప్పాడు. మీకు గుర్తుండే ఉంటది. ఏది గెలిచిన వెంటనే. హ్మ్. లేకపోతే ఆయన ప్రమాణ స్వీకారం రోజు పవన్ కళ్యాణ్ మాటలు. అంతకుముందు ఎన్నికల ప్రచారంలో గూడా, వాళ్ళ యొక్క జనసేన ఆవిర్భావ దినోత్సవం సభల్లో గూడా లాంగ్ టర్మ్ ఇన్నింగ్స్ ఆడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అవును. 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 నేనేదో ముఖ్యమంత్రి పదవి పొందాలనో, ఆ! చరిత్రల కాలగర్భంలో కలిసిపోవాలనో నేను అనుకోవటానికి సిద్ధంగా లేను. నాతో పాటు లాంగ్ టర్మ్ ఇన్నింగ్స్ ఆడటానికి మీరు గూడా సిద్ధంగా ఉన్నాళ్ళే నాతో నడవండి అన్నాడు. కరెక్ట్. లేదు డ్రాప్ అయిపోండి అని ఆ! చెప్పాడు. రాలేకపోతే డ్రాప్ అయిపోండి అన్నాడు. అవును. కరెక్టే. అంటే ఏంటి? హ్మ్. ఒక సుదీర్ఘ ప్రయాణానికి వీళ్ళు ఇవాళ సంసిద్ధులుగా ఉన్నారు. అటు హ్మ్. చంద్రబాబుకి కుడి భుజంగా హ్మ్. పవన్ కళ్యాణ్, ఎడమ భుజంగా లోకేష్. అదే జగన్ భాషలో చెప్తే సొంత పుత్రుడు ఏంటి దత్తపుత్రుడు. దత్తపుత్రుడు. ఇవాళ వాళ్ళిద్దరూ చక్కగా హ్మ్. ట్రైనింగ్ అవుతున్నారు. హ్మ్. ఎవరి దగ్గర? దత్తపుత్రుడు అనేది తప్పు పదమేం గాదు. కాకపోతే జగన్‌మోహన్ రెడ్డి అదేదో తప్పు అన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం జేశారు గానీ, దత్తత తీసుకోవచ్చు గదా! ఆ జగనే గదా! ఈ మొత్తానికి కారణం. హ్మ్. అతని నోటి దూలే గదా! ఈ పరిస్థితికి కారణం. హ్మ్. లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడొచ్చి రోడ్డుకి అడ్డంగా బొడుకుని జైలుకెళ్ళి ములకత్తయ్యి లేకపోతే పార్టీ పొత్తు పెట్టుకునేవాడా? హ్మ్. ఈ పరిణామాలన్నిటికీ చింతించాల్సింది జగన్మోహన్ రెడ్డి. హ్మ్. 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 ఇప్పుడు హ్మ్. ఇవాళ ఇక్కడ ఎన్‌డీఏ పొత్తు కుదరటానికి గానీ,
పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడు ఆకస్మికంగా చంద్రబాబుతో పొత్తు ప్రకటించడానికి కానీ అన్నిటికీ వెనక సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. మీకు ఈ మీరు చూసే ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా కేంద్రానికి వెళ్ళిపోతే వెళతారేమో అనే చర్చ. పవన్ కళ్యాణ్ కూడా కేంద్రానికి వెళతారేమో, లోకేష్ బాధ్యతలు తీసుకుంటారేమో. ముఖ్యం అన్ని అటాలు ఏమోలే అంటే ఇవన్నీ. నువ్వు ఎల్లుండి వదిలే వీడియో గురించి చెప్తున్నావా? ఇప్పుడు రేపు వదిలే వీడియో ఏమో ఏది ఇప్పటివరకు మనం కేటీఆర్ నష్టపోయాడు, ఓకే. రాహుల్ నష్టపోయాడు, ఎల్లుండి ఇంకొక లోకేష్కి ఆ నష్టం జరగకూడదు. ఇది వర్కౌట్ అయ్యేటట్టుగా లేదు కాబట్టి అసలు పవన్నే అక్కడ పంపిస్తే పోద్ది కదా, చంద్రబాబు ఎటు వెళ్ళేటట్టు లేడు. అంటే ఇదంతా గ్రౌండ్ లో ఉన్నదే సార్ జరుగుతున్నది. చంద్రబాబు దృష్టి ఏంటి? ఉమ్, అసలు ప్రధాని పదవే వదులుకున్నాడు, ఉమ్, ఉప ప్రధాని పదవికి వెళ్ళి కూర్చుంటాడు కేంద్రంలో. ఉమ్, ఆ మాత్రం ఇంగితం మనం వీడియోలు చేసే వాళ్ళకైనా, ఛానల్ డిబేట్లో కూర్చుని మాట్లాడే వాళ్ళకైనా ఉండాలి కదా. ఉమ్, ఆ రోజు ఏది దేవేగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు ఆ జ్యోతి బస్సు నీకు గుర్తుండే ఉంటుంది కదా, చారిత్రక తప్పిదం. సిపిఎం పొలిట్ బ్యూరో తీర్మానం ఏంటి, ఉమ్, జ్యోతి బస్సుని మేము చేయకపోవడం చారిత్రక తప్పిదం అన్న దీంట్లో అప్పుడు ఈయన కూడా కావాల్సినాడే. ఉమ్, ఆయన అవమని ఒత్తిడి చేశారు. చంద్రబాబుని ప్రధాని అవ్వమంటే ఆయన ఎందుకు వదులుకున్నాడు? ఈ లాంగ్ టర్మ్ ఇన్నింగ్స్ కోసం. ఉమ్, సుదీర్ఘకాలం ఇన్నింగ్స్ ఆడాలనుకుంటున్న వాళ్ళు వీళ్ళు వెళ్ళి అక్కడ వీళ్ళ ఎత్తుల్లో ఎలా బలవుతారు? ఉం? రాజకీయ ఎత్తుల్లో చిత్తవడానికి అటు చంద్రబాబు కానీ, ఇటు లోకేష్ కానీ, అసలు వీళ్ళిద్దరిని మించినోడు ఏది పవన్ కళ్యాణ్ కానీ సిద్ధంగా లేరు. పవన్ కళ్యాణ్ దగ్గర మనం నేర్చుకోవాలి ఈ ఎత్తుగడలన్నీ కూడా. రైట్. సో బీహార్ని చూసి ఇక్కడ చర్చ జరగాల్సిన అవసరం లేదు అని అంటారు మీరు. అంతే conclude కదా, చేస్తారు. అది అక్కడ వేరు, అక్కడ రాజకీయం వేరు, అక్కడ జరుగుతున్నటువంటి ఆ పొత్తు వేరు, రైట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిణామాలు వేరన్నమాట. రైట్. థ్యాంక్ యూ.